Welcome to our channel, Ulapantula Ramamurthy. Why teachers are Sadguru Subramaniam, Illalamudi Amma, Jadguru Shankaracharya, Jesus, Muhammad Pravakta, Yakshasala, Sadgurus. Materialistic view is to say that I am in the world. ఆధ్యాత్మిక అయినట్లయితే నేనే ఈ ప్రపంచం. స్పిరిచువల్ వ్యూ ఈజ్ టు సే దట్ ఐ యామ్ యాజ్ ద వరల్డ్. లౌకికంగా అయినట్లయితే నేను ప్రపంచంలోనే ఉన్నాను అనే భావన ఉంటుంది. అదే ఆధ్యాత్మికంగా అయినట్లయితే నేనే ప్రపంచంగా ఉన్నాను. ద శక్తి ఈజ్ దట్ రిక్వైర్డ్ ఫర్ మూమెంట్. ద సేమ్ శక్తి ఈజ్ నీడెడ్ టు రిమైన్ స్టిల్. ప్రతి ఒక్కళ్ళు కూడా దైవశక్తి అనేటువంటిది ఆల్రెడీ ఉంది. సీ ద వరల్డ్, ఈ ప్రపంచాన్ని ఒకసారి చూడు. డు నాట్ పెర్సీవ్ యాజ్ ద వరల్డ్. స్లీప్ ఎన్వలప్స్ వెన్ బ్రీత్ ఇస్ ద సస్పెండెడ్. ఓన్లీ వెన్ ద బ్రీత్ మూవ్స్ వన్ విల్ బి అవేక్. నిద్ర లేకపోతే శ్వాస అనేటువంటిది ఆగిపోతుంది. వాట్ ఎవర్ ఎగ్జిస్ట్స్ ఇట్ ఈస్ ద హియర్ అండ్ నౌ. ఇట్ ఈస్ ద విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ యాజ్ ఐ ఇట్ ఈజ్. నీవు దేన్నైతే ఆలోచిస్తున్నావో అది ఇక్కడే నీలోనే ఉంది. అదే దైవత్వం. ఇన్ ద ఇన్ఫినిట్ సర్కిల్ ఈ పాయింట్ ఇట్ ఈస్ ద సెంటర్. ఇన్ ద ఇన్ఫినిట్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్ మీన్స్ విశ్వ చైతన్యం. ఎవ్రీ ఆటమ్ ఇస్ గాడ్. అనంత విశ్వంలో మనం అనేటువంటిది ఒక అణువు మాత్రమే. ఈ అనంతమైనటువంటి విశ్వంలో మనం ఒక అణువుతో సమానం. యూ కెన్ గో టు కాశీ. నువ్వు కాశీ వెళ్ళు. ఎందుకు? టు సీ ద ప్లేస్. అక్కడ ఉన్నటువంటి శ్మశానాలు కట్టడాలు చూడటానికి మాత్రమే వెళ్ళు. నాట్ ఫర్ విశ్వేశ్వర రెసిడింగ్ డైటీ ఆఫ్ ద కాశీ. విశ్వేశ్వరుడి కోసమని, శివుడు ప్రత్యక్షం కోసమని వెళ్ళినట్లయితే పొరపాటున నీ పూర్వజన్మ సుకృతంగా ఉంది. ఆయన కనపడినట్లయితే ఇంకా నీ ఉండవు. ఆయనలో ఐక్యమైపోయినట్లే. నువ్వు ఎక్కడి నుంచి అయితే బయలుదేరావో అక్కడికి రావు. శివుల్లో ఐక్యాన్ని చెందుతావు. భక్త కన్నప్ప పరమేశ్వరులు ఐక్యం చెందినట్లే అవుతుంది. కాబట్టి ఎవరైనా కాశీ కానీ, తిరుపతి కానీ, శ్రీశైలం కానీ అవి చూడటానికి మాత్రమే వెళ్ళండి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇఫ్ వన్ ఈజ్ ఇన్ ద బాడీ ఇట్ ఈస్ ద బాండేజ్. ఇఫ్ ద బాండీ ఈజ్ ఇన్ ఇట్ ఈస్ ద లిబరేషన్ మీన్స్ మోక్ష. బానిసత్వం అనేటువంటిది నీ శరీర వ్యామోహం మాత్రమే అని అంటారు సద్గురు గురు సుబ్రహ్మణ్యం గారు. వెన్ ఎఫర్ట్ స్టాప్స్ ద అటైన్స్ ఫర్ ద అన్లూకర్ ఇట్ అపియర్స్ యాజ్ ద థ్రో ద అటైన్మెంట్ ఆఫ్ ద త్రో ఎఫర్ట్. పనిని ఆపినట్లయితే ప్రతిఫలం కూడా ఆగిపోతుంది. చూడండి ఏం చెప్తున్నారు. నువ్వు చేసేటువంటి పనిని ఆపినట్లయితే దానికి వచ్చేటువంటి ప్రతిఫలం కూడా, రిజల్ట్ కూడా ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. నీకు నీ పని నీవు చేసుకుంటూ పో, అన్నీ కూడా అవే సమకూరుతాయి. కానీ దైవత్వం అంటే వర్క్ ఈజ్ గాడ్. నీ వర్క్ అనేటువంటిది దైవత్వం. నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ద మాయా. పేరు ప్రతిష్టలు అనేటువంటివే పెద్ద మాయ. దానికోసం ప్రతి ఒక్కరూ కూడా పాకులాడుతూ ఉంటాడు. నిన్ను పూజినా గానీ ఆనందపడద్దు, ఎవరైనా తిట్టినా గానీ కుంగిపోవద్దు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం. వాట్ ఎవర్ దట్ హ్యాపెన్ టిల్ ద లాస్ట్ మూమెంట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. చివరి వరకు దేవుణ్ణి తలిచిందే జరుగుతుంది కానీ నువ్వు అనుకున్నది ఎప్పుడు కూడా జరగదు. నీ బర్త్డే ఎప్పుడైతే ఆయన సృష్టించాడో ఎత్తడే కూడా అప్పుడే సృష్టించాడు. నీ తల్లి గర్భంలో ప్రవేశపెట్టేటప్పుడే బర్త్డే ఎత్తడే రెండూ కూడా ఆయనే రాశాడు. అయితే నీకు బర్త్డే మాత్రమే ఇచ్చాడు, ఎత్తుడే మాత్రం ఆయన దగ్గర ఉంచుకున్నారు. అది నీకు ఇవ్వలేదు. నువ్వు కావాలి కావాలి అంటావు, చివరిలో ఆయన రావాలి రావాలి అంటాడు. ఫర్ ద అటమ్ బాడీ ఇన్ ద వరల్డ్ ద సెంటర్ ఈజ్ ద సేమ్. ఈ ప్రపంచంలో నీ శరీరం ఒక చిన్న అణువు లాంటిది. దేర్ ఈజ్ నో డౌట్. రిమైన్ వితౌట్ డిస్పరేజింగ్ ద సపోర్టింగ్ ద ఎనీథింగ్. గౌరవం లేని చోట నీవు ఒక్క క్షణం కూడా జీవించొద్దు. గౌరవం ఉంటేనే ఉండు కానీ లేకపోతే ఆ ప్రదేశంలో ఉండొద్దు అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం. టిల్ యు రియలైజ్ దట్ యు ఆర్ బిగ్ లై, నథింగ్ ఈజ్ ఎ లై. దేవుడు ఒక్కడే అని
ఇప్పటికైనా నువ్వు గుర్తించు. లేకపోయినట్లయితే ప్రతిదీ కూడా నీ జీవితమే అబద్ధమైపోతుంది. ట్రూత్ ఈజ్ వన్, ఫియర్లెస్ ఈజ్ మోక్ష. భయమే బానిసత్వం. కాబట్టి దేనికి కూడా, మరణానికి కూడా భయపడొద్దు అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నీ బానిసత్వం ఏంటంటే నీలో ఉండేటువంటి భయమే నీకు బానిసత్వం. భయరహితమే మోక్ష, ముక్తి అనేటువంటిది అవుతుంది. సహజ సమాధి సిద్ధి ఈజ్ యువర్ రిమైన్ దట్ ఆల్ ఈజ్ న్యాచురల్. సహజ ప్రకృతి అదే సహజమైనటువంటి సమాధే సహజ సమాధి సిద్ధి అని అంటారు సద్గురువులు. ఇన్ గాడ్స్ క్రియేషన్ ఎవ్రీ మూమెంట్ అండ్ వెరీ ఆటమ్ ఈజ్ ద ప్రెషియస్. దైవ సృష్టిలో ప్రతిదీ యొక్క విలువైనటువంటిదే. జ్ఞాని, అజ్ఞానం, న్యాయం, అన్యాయం, క్రమము, అక్రమం, మంచి, చెడు ప్రతిదీ కూడా ఆ దైవ నిర్మితమైనటువంటివే. నీ ప్రమేయం అంటూ ఇక్కడ ఏమీ లేదు. వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్, irrespective of your efforts, God will keep you in a way which is the best for you and the world. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ కాలాన్ని నువ్వు ఎప్పుడూ కూడా ఆపలేవు. దానికదే జరుగుతూ ఉంది. సూర్యుడు తన టయానికి సూర్యుడు వస్తూ ఉన్నాడు, చంద్రుడు యొక్క టయానికి చంద్రుడు వస్తూ ఉన్నాడు. సూర్యోదయాన్ని, చంద్రోదయాన్ని నీవు ఆపగలవా? ఆపలేవు. వాళ్ళకి వాళ్ళగానే వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అలాగే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ కాలం దానంతటదే జరిగిపోతూ ఉంటుంది. లివింగ్ ఈజ్ ద యజ్ఞ. జీవించడం అనేటువంటిదే ఒక యజ్ఞం లాంటిది. ద వన్ హూ డస్ యజ్ఞ ఈజ్ గాడ్. అదే దైవత్వం. దేవుడు ఒక్కడే. క్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, రాముడు, కృష్ణుడు అందరూ కూడా ఒక్కడే, ఒకే ఒక్క దైవం. జీవుడే దేవుడు అనేక రకాలుగా సృష్టించుకొని నా మతం గొప్ప, నా వేలు, నా దేవుడు గొప్ప అని వాళ్ళల్లో వాళ్ళు కనుక్కొని చేస్తున్నాడు. లివింగ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ఆర్ట్. ద వన్ ఈజ్ రిమైనింగ్ యాజ్ ద ఆల్వేస్. వీఆర్ నాట్ ద సీయింగ్ దట్ వన్ యాజ్ వన్. సృష్టి మొత్తం కూడా సమంగా భావించు. కర్త, కర్మ అండ్ క్రియా ఈజ్ గాడ్. డోయర్, డీడ్, డూయింగ్ ఈజ్ గాడ్. కాబట్టి కర్త, కర్మ, క్రియ మొత్తం కూడా దైవ స్వరూపమే అని భావించినట్లయితే జీవుడికి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది రానే రాదు. యు ఆర్ గాడ్, నీవే దైవం. ఇఫ్ యు స్టాప్ కంపేరింగ్, ఎదుటి వాడితోటి పోల్చుకోవడం మానుకో. వాడికి ఎవరికో మంచి మార్కులు వచ్చాయని వాడు గొప్పవాడు అని వాడితో పోల్చుకున్నట్లయితే ప్రమాదకరం. నీ నాలెడ్జ్ నీది, వాడి నాలెడ్జ్ వాళ్ళది. నీ దైవత్వం నీది, వాడి దైవత్వం వాడిది. అది కంపేరింగ్ అనేటువంటిది ఎవరికి కూడా పనికిరాదు. ద పర్పస్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ. సృష్టి మొత్తం కూడా ఎక్కడుంది అంటే ఎక్కడో లేదు, నీ లోపలే ఉంది అని తెలుసుకో. యూ షుడ్ ఆస్క్ గాడ్ ఫర్ గాడ్. ప్రతి ఒక్కరూ కూడా ఏదో కోరికలు తీర్చమని తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామిని, శ్రీశైల మల్లన్నను కోరుతూ ఉంటాడు. నీవే నాకు కావాలని కోరేటువంటి వాడు ఎవరు కూడా ఉండడు కదా. ద ఏజ్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఈజ్ లెస్ దాన్ యువర్ ఏజ్ బై 2 years. ఈ సృష్టి మొత్తం కూడా నీకంటే కూడా 2 సంవత్సరాలు తక్కువే అని చెప్తున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 1969లో జన్మించామనుకోండి, ఇప్పుడున్నటువంటి కాలాన్ని బట్టి అంటే 2007కి దానికి సరిచూసి నా వయస్సు ఇంత 69, 68 అని నిర్ణయిస్తాం కదా. అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏమంటారంటే ద ఏజ్ ఆఫ్ దిస్ క్రియేషన్ లెస్ దాన్ యువర్ ఏజ్ బై 2 years. నీ జన్మ కంటే కూడా ఈ సృష్టి అనేటువంటిది 2 సంవత్సరాలు తక్కువగా భావించు. వెదర్ వాట్ ఎవర్ యు సీ ఈజ్ డ్రీమ్ అండ్ వాట్ ఎవర్ యు టాక్ ఈజ్ బబుల్ ఇన్ ద డ్రీమ్. కళను సాకారం చేసుకోవాలి అని మాత్రమే నువ్వు కలగంటూ ఉండు. టు రిమైన్ వితౌట్ ఎనీ సెన్స్ ఆఫ్ ద డోయర్షిప్ ఈజ్ అవర్ డోయర్షిప్. నేనే యజమానిని అనేది చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. అక్కడ ఆయనే యజమాని. అందరినీ ఎవరైతే సృష్టించారో వాళ్ళని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా పంపించాలో కూడా ఆ యజమానికి ఆల్రెడీ తెలుసు. ఇట్ ఈస్ నాట్ కట్ బై ఎనీ నైఫ్. ఇది
దేని చేత కూడా అంటే ఏ కత్తి చేత కూడా ఖండించబడలేదు. టు కట్ ఇట్ నైఫ్ ఈజ్ నాట్ ఇన్ డీడ్, ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ త్రూ ఎనీ సాధన. టు ఆబ్టైన్ ఇట్ నో సాధన ఈజ్ నీడెడ్. ఆత్మ అనేటువంటి దాన్ని ఏ అగ్ని కూడా దహించలేదు, వాయువు కూడా పాడు చేయలేదు, ఏ వర్షం కూడా దాన్ని తడపలేదు, ఏ కత్తి కూడా దాన్ని ఖండించను లేదు. కాబట్టి ఆత్మను శాశ్వతమైనటువంటిది. ఏ కత్తి దాన్ని నీవే పొంది ఉన్నావు అని తెలుసుకోవటం అనే మహాసాధన. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామమూర్తి. నమస్తే.